చదువుతున్నాం కదా. చదివిన వాక్య భాగానికి వెళ్దాం. మళ్ళీ మొదటి అధ్యాయము ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయము 33 నుండి చదువుతున్నాం మనము. అంతేనా? ఎస్. 33వ వచనం నుండి చదువుకుందాం. రాత్రి అగ్నిలోనూ పగలు మేఘములోనూ మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకిచ్చేదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చేదనని ప్రమాణము చేసెను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు. దేవుడి మాటలు దీవించునుగాక. ధ్యానం కొరకై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ఈ మధ్యాహ్నకాల సమయమందు ఆత్మరూపివిగా మా మధ్య మీరు సంచరిస్తూ ఉండగా అద్భుతమైన ఆదరణ, మీ యందు ఆనందాన్ని మేము పొందుచూ ఉన్నాము. మిమ్మును మనసారా ఆరాధించగలిగాము. మిమ్మును మహిమపరిచే కృపను మాకు అనుగ్రహించాము. మరికొంత సమయం ప్రభువా మేము మీ మాటలు వినాలని ఆశతో కనిపెట్టుకొని ఉన్నాం. ప్రభువా మాతో మాట్లాడండి. నిత్య జీవపు మీ మాటలు సమృద్ధిగా మా హృదయమందు నింపి మమ్మను పంపించండి. మీ మాటలే మమ్మను బ్రతికించేవి, బాధలలో మాకు నెమ్మదినిచ్చేవి. మీ మాటలే మమ్మను బాగుపరిచేవి, స్వస్థపరిచేవి. మీ మాటలే కావాలి ప్రభువా. మీ మాటలే మా హృదయములో నింపండి. నిలిచిన నన్ను మీరు బలపరచండి. మీ నోటికి బూరగా వాడుకునండి. యోగ్యమైన పాత్రగా తీర్చిదిద్దండి. నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడుమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము ఈ వాక్య భాగాన్ని కొన్ని వారాల నుండి మనము ధ్యానం చేయడానికి దేవుడు కృపనిస్తూ ఉన్నాడు. అనుకోలేదు నేను ఇంతగా మరి ఈ వాక్య భాగములో నుండే ప్రతి ఆదివారం దేవుడు మనతో మాట్లాడతాడని. ఒక వరుసలో మనము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము. ద్వితీయోపదేశకాండానికి వచ్చాము. ఇశ్రాయేలు ప్రజలు మోయాబు మైదానంలో స్థిరపడినట్లు ఈ వాక్య భాగమందు మనం ఇప్పుడు స్థిరముగా ఉండి ఆలోచన చేయడానికి దేవుడు మనలను నడిపిస్తున్నాడు. అద్భుతమైన దైవ నడిపింపు మనము కొన్నిసార్లు మన జీవితాల్లో చూడగలుగుతాం. వ్యక్తిగత జీవితాల్లో కూడా భక్తిగల వారికి దేవుడు ఆయా సమయాలు అద్భుతమైన నడిపింపునిస్తాడు, అద్భుతమైన ఆదరణనిస్తాడు. దేవుని యందు ఆనందించుట వలన, యెహోవా యందు ఆనందించుట వలన ఏం జరుగుతుందండి? ఏమంటే ఎన్ని నెలల మనకు నూతన సంవత్సరంలో ప్రవేశించి ఎన్ని నెలలాయ? పండుగగా ఆ రోజు సంతోషించిన వారికి ఏమీ అర్థం కాలేదు. కొత్త బట్టలు, పండుగ, సంతోషం, భోజనాలు, ఇవి
ఏంటి బహుమానాలు. ఈ ధ్యాసలో ఉన్నవారికి వాక్యమేమి అసలు ఆ రోజు ఏం చెప్పినానంటే చాలామంది బ్లాంక్ ఉన్నారు. నేను అడిగినాను ఒకరిద్దరిని, ఏమో నేను వినలేదంటారు. పనులలో సంతోషించేవారు పనులలో సంతోషించడం, బట్టలేసుకొని తిరిగి సంతోషించేవారు బట్టలేసుకొని సంతోషించడం, ఒక పండుగ మాదిరిగా 1 జనవరి మనం ప్రభు సన్నిధిలో గడిపితే ఏం పొందుతాను చెప్పండి? ఆ ఒక్కరోజు సంతోషమే. నీ బట్టలు తరిగిపోతాయి, నీ సంతోషం మాయమైపోతుంది. దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. అది ఒకే ఒక మాట చెప్పాను, నేను ఎక్కువ ప్రసంగం చేయలేదు ఆ రోజు. ఒకే ఒక మాట, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. బలాన్ని పొందుతాం మనము. పెద్ద మనం చేయవలసింది ఏంటి లేదు, వ్యాయామం చేయవలసింది లేదు, ఏదన్నా న్యూట్రిషన్ తీసుకొని మనం తినవలసింది లేదు. యెహోవా యందు ఆనందించడం నేర్చుకోవాలి అంతే. రిజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రభులో ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఎందుకన్నాడు? ఆనందములోనే మహాబలం ఉన్నది అన్నాడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలుగుతున్నాను. ఎక్కడిది ఈ బలం? నన్ను ఎలా బలపరుస్తున్నాడు దేవుడు అంటే, నేను ప్రభునందు ఆనందిస్తున్నాను. శ్రమ కలిగిన ఆనందిస్తున్నాను, కష్టమొచ్చినా ఆనందిస్తున్నాను, నాకు వ్యాధులొచ్చినా ఆనందిస్తున్నాను, నాకు ఒక ముళ్ళుగుచ్చి అలాగే ఉండిపోయినా నేను ఆనందిస్తున్నాను ప్రభునందు. అందుకే ఏమన్నాడంటే, నన్ను బలపరచువాని అందే నేను చేయగలుగుతున్నాను. ఇది నిజమైన భక్తి జీవితానికి సూచన. ప్రభునందు ఆనందిస్తే మనం బలం పొందుతాం. మనకెన్నో బలహీన సమయాలు ఎదురవుతాయి. ఆధారం ఉండదు, ఆదరించేవారు ఉండరు, పలకరించేవారు ఉండరు. ఎలా మనం బలం పొందాలి? యెహోవా యందు ఆనందించాలి. కీర్తనల గ్రంథములు అన్నాడు, దివారాత్రములు దానిని ధ్యానించుచు, ఏమన్నాడు ఇంకా ముందు? అలాగే ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడా? కీర్తనలు 1వ అధ్యాయం చెప్పండి ఎవరైనా. నేను చెప్పేదాకా ఇడవను నేను. ఇది మనకు ప్రతిరోజు నాట్ ఒక సభ, నేను అక్కడ ఏదో 2 రోజులు చెప్పి వెళ్ళిపోతాను. అక్కడ కూడా నన్ను 3 సంవత్సరాల నుండి గుర్తిస్తున్నారు. నేను గత సంవత్సరం ఏం చెప్పినానంటే టక్కన తీసి కొందరు సహోదరులు లేచి చెప్తారు. సాక్షులు ఉన్నారు నా ఎంబడ కూడికలకు వచ్చిన వారు. 3 సంవత్సరాల నుండి నేను చెప్పిన పాఠాలు ఏంటో చెప్పగలుగుతున్నారు. ఒక చిన్న గ్రామం అది. సరి అయిన వాహన వసతులు లేవు అక్కడికి రావడానికి. ఎంత అద్భుతంగా దేవుని వాక్య తపన ప్రజల్లో ఉన్నది, మనలో ఎంత లోపించి ఉన్నది అనేది మనం గుర్తించాలి ప్రియులారా. దేవుని వాక్యాన్ని మనము చాలా శ్రద్ధతో వినాలి, శ్రద్ధతో గ్రహించాలి. వాక్యమందే మనం బలం పొందుతాం. కనుక మనం అనేక సార్లు బలహీనపడినప్పుడెల్లా మనలను బలపరిచేది దేవుని వాక్యమే. వాక్యాన్ని సమృద్ధిగా ధ్యానించడానికి సమయం వెచ్చించండి. ఎలా ప్రార్థనలో మనం గడపడానికి ఇష్టపడతామో, ప్రార్థన అయితే అవసరం. ఎందుకంటే మన అవసరతలు తెలియజేసుకోవాలి దేవునికి. అయ్యో నాకు వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నాకు కష్టాలు ఉన్నాయి, ఎలా దీనికైతే తప్పకుండా నేను ప్రార్థన చేయాలి అనే ఒక భావన మనలో ఎలాగుంటుందో, దేవుని మాటలను గూర్చిన ఆకాంక్ష హృదయంలో అలాగే ఉండాలి. దేవుడు కూడా ఏం మాట్లాడతాడో నాతో, నేను ప్రార్థన చేశాను కదా, ఇప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? తప్పకుండా మీరు కష్టకాలాల్లో, శ్రమల కాలాల్లో ఒక వేదనతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, దేవా ఈరోజు నేను చదివే పాఠములో నాకు ఏదైనా చూపించు ఆదరణ. ఎక్కడో బైబిల్ తెరిస్తే కాదు, బైబిల్ తెరిచి చూపించే మాటలు ప్రమాదానికి దారితీస్తాయి. కానీ నీవు అనుదినము పాఠము నేర్చుకునే దాంట్లోనే అద్భుతమైన ఆదరణ దేవుడిస్తాడు. అది దేవుని వాక్యములో ఉన్న మహాశక్తి. మనల్ని ఆదరించే విధానం అదే, మనతో మాట్లాడే విధానం అదే. కనుక ప్రియులారా, ఈ అనుభూతితో మనం ముందుకు సాగిపోదాం, విశ్వాసంలో ఎదుగుదాం. ఎంతకాలము ఒకే ఒక పద్ధతిలాగా రొటీన్గా లైఫ్ ఎంతకాలం? ఇశ్రాయేలు ప్రజలు అలాగే కొనసాగుతూ వచ్చారు, ఎంతో నష్టపోయారు.
ఇక్కడ మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు అన్నాడు. ఎంత భయంకరమైన మాట ఇది. మరి ఎవరి మీద విశ్వాసం ఉంచారు వారు? వారికి ముందర కనిపిస్తున్నాడు దేవుడు. సినాయి పర్వతము మీద ఆయన స్వరమును విన్నప్పుడు వారు భయపడిపోయారు. వద్దొద్దు, దేవుడు మాట్లాడని అవసరం లేదు మాతో. ఆయన మాట్లాడితే మేము బ్రతకలేము, ఆయన మాట స్వరాన్ని వింటే మేము బ్రతకలేము. నీవే మోషే, నీవే విని మాకు వినిపించుమన్నారు. ఉన్నాయి ఆ మాటలు, ధ్యానిస్తూ వచ్చాం మనం. నిర్గమకాండములో ఉన్నది. అంత స్పష్టంగా దేవుని మాటలు విన్నారు వారు. సినాయి పర్వతం మీద దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు అగ్నివలే అది కనబడుతూ ఉన్నది. వారికి కన్నులారా చూచారు. ఐగుప్తులో నుండి బయలుదేరిన తర్వాత వారు రాత్రులలో కూడా నడిచారు. ఎంతమంది నడవడానికి రాత్రులలో? ఒకరా, ఇద్దరా, 10 మందా, 50 మందా, 100 మందా? 20 లక్షల మంది పిల్లలతో, పశువులతో వారు రాత్రులు కూడా నడిచారు. ఎలా నడవగలిగారు? వారికి దేవుడు రాత్రిలో అగ్నిస్తంభాన్ని ఉంచాడు. లైట్లు ఉన్నాయి ఆ రోజు. లైట్లు పెట్టుకున్నా ఎన్ని జనరేటర్స్ కావాలి? త్రోవలు ఉన్నాయా సరిగా? అరణ్యములో వారిని ప్రయాణం చేయించాడు. ఇలాంటి అద్భుతమైన ప్రయాణం దేవుడు వారి వెంట ఉండి రాత్రులలో అగ్నిస్తంభముగా నిలిచినవాడు. దినములో ఎండవేళలో ఇశ్రాయేలు దేశము మనలాంటి దేశం కాదండి. అరబ్ కంట్రీలతో కొంత సమంగా ఉంటుంది అది వాతావరణ పరిస్థితులు. అక్కడ నేను అనుకుంటాను, వెళ్ళిన వారికి లేక జాగ్రఫికలీ జ్ఞానం ఉన్న వారికి తెలిసి ఉంటుంది. అక్కడ కూడా ఎండ ఉంటే తీవ్రంగానే ఉంటుంది, చలి ఉంటే తీవ్రంగానే ఉంటుంది. ఒక భారతదేశంలో, ఏషియన్ కంట్రీస్లో కొన్ని భాగాలు అన్నీ సమంగా కనిపిస్తాయి మనకు. అలాంటి పగలు ఎండవేళలలో వారు నడుస్తున్నప్పుడు ఇంతమంది ఎలా నడుస్తారు? చిన్నపిల్లలు ఉన్నారు ఇలాంటి వారు. మనం గతసారి ఆలోచించాం కదా, 40 సంవత్సరాలు వారికి జరిగిపోయింది. వారు బయలుదేరినప్పుడు వారికి చిన్న చిన్న పిల్లలు ఉండి ఉంటారు. ఆ తర్వాత ప్రయాణములో వారికి జన్మించిన వారు ఉన్నారు. వారే కదా ఇప్పుడు చేరేవారు. ఇలాంటి ప్రజలు, ఇలాంటి పిల్లలు, వాటి పశువులు, పశువుల పిల్లలు, ఇవన్నీ ఎలా నడవాలి? ఎంత అద్భుతంగా నడిపించిన దేవుడు పగలు వారికి ఎండ తగులకుండా మేఘస్తంభముగా నిలిచాడు. ఎంత 20 లక్షల మంది ప్రయాణం చేస్తే ఎంత దూరము కనిపిస్తుండదు చెప్పండి. మనం ఊహించుదాం. ఒక 50,000 లక్ష మోర్చ తీసుకొస్తేనే అబ్బాయి రోడంతా నిండిపోయింది అనుకుంటాం మనం. రోడంతా నిండిపోయింది అనుకో. 20 లక్షల మంది పశువులు, పిల్లలు ఇవన్నీ ప్రయాణం చేస్తున్నాయి. ఎక్కడంటే అక్కడ కాదు, ఒక త్రోవ, చిన్న త్రోవ ఉంటే త్రోవలో ప్రయాణం చేస్తున్నారు వారు. దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరము వారు కనిపిస్తుండొచ్చు, వారి లెంగ్త్. అంత దూరము వరకు దేవుడు వారికి మేఘస్తంభాన్ని ఉంచాడు, మేఘాలను ఉంచాడు. ఎంత ఆశ్చర్యం కదా! ఆలోచించామా ఎప్పుడైనా? వారికి ముందర నడుస్తున్నాడు. ఎందుకంటే దేవుడు వారిని గూర్చి ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. వారు ఎరగని స్థలం, వారు ఎరగని త్రోవలు. పునరుత్థానుడా నా యేసయ్య ఒక పల్లవి వాడండి. నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గమున నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయేనే. సాగిపో సన్నిధితో
వచ్చునని నా సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చినని నా దానమే నన్ను బలపరచెనే పరిశుద్ధాత్ముని ద్వారా ఈ వాగ్దానమే నన్ను బలపరచెనే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే గుమ్మడుచు నిన్నే ఘనపర ముందెన్నడు వెళ్ళని ప్రయాణం వారికి చూడలేదు, వారు తోవ తెలియదు, వారిని నడిపించడానికి ఎక్కడున్నాడు? ముందరున్నాడు. ప్రభు ఎప్పుడు మన ముందే ఉంటాడు. అందుకే మనకేం చెప్పాడంటే అపోస్తలుడైన పౌలు, వెనుకకు చూడడం కాదు, ప్రభు ఉన్నాడా వెనుక చూద్దాం అనడానికి కాదు, నీ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు ఓపికతో పందెములో పరిగెత్తుదము అన్నాడు. పరిగెత్తండి అనలేదు, పరిగెత్తుదము, నేను కూడా అలాగే పరిగెత్తుతానన్నాడు. ముందు నడిచిన దేవుని యందు విశ్వాసం ఉంచలేదు వారు. ఎంత బాధకరమైన విషయం ఇది కదా. చదివి వెళ్ళిపోతాం, కానీ నిలిచి ఆలోచన చేస్తే ఎలా వీరు 40 సంవత్సరాలు ప్రభు ముందున్నాడు, ప్రభు వారిని నడిపించాడు, మేఘస్తంభములా కనిపించాడు, అగ్నిస్తంభములా కనిపించాడు, సినాయి పర్వతం మీద అగ్ని వలె ప్రకాశించాడు, ఆయన మహిమ దిగివచ్చుచుండగా చూశారు, మేఘము ప్రత్యక్ష గుడారము మీద కమ్మి ఉండగా చూచారు. ఇంత చూసినా ప్రభునందు విశ్వాసం ఉంచలేదే. మన జీవితాల్లో ఎన్నిసార్లు ప్రభు తాను ఉన్నాను అనే విషయాన్ని చూపించాడా లేదండి? నిజమైన విశ్వాస జీవితంలో చాలాసార్లు మనం చూసుంటాం. మనం ఊహించకుండానే ప్రభు మన ముందర నిలిచిన అనుభవాలు మనకు వస్తాయి. మనలను దాటించిన అనుభవాలు, మనలను నడిపించిన అనుభవాలు, మనలను కాపాడిన అనుభవాలు, మనలను సంరక్షించిన అనుభవాలు, ఇవన్నీ ప్రభు లేడా? అదే ప్రభు యొక్క ఉనికి, ప్రభు మనతో ఉన్న అనుభవం. అబ్బా, కొంతలో నేను తప్పిపోయాను లేక చనిపోయేవాడను అనుకుంటాం. ఎవరొచ్చి కాపాడారు అక్కడ? అదే ప్రభు మనతో ఉన్న అనుభవం. చాలా అద్భుతమైన అనుభవాన్ని నేను అనుభవించాను. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. చాలా అద్భుతం అంటే చాలా అద్భుతం. నా జీవితంలో మర్చిపోను నేను. ఇప్పటికి నేను ప్రభు మహిమలో ఉండేవాడను. ఒకరోజు మేము రాత్రి పడుకున్నప్పుడు పైన సీలింగ్ పడిపోయింది. మధ్యరాత్రి ఇప్పుడు 3 గంటల సమయం, అది 2:30, 3 గాఢ నిద్రలో ఉన్నాం. నేను, మా కుమారుడు ప్రశాంత్ ఇద్దరమే ఉన్నాం. ఎందుకో బహుశా మా భార్య కూడా లేదు, ఊరికెళ్ళి ఉంటుంది ఆ సమయంలో. పిల్లలకు అప్పటికి పెళ్ళిళ్ళు కాలేడు. ఆ సమయంలో ఏదో ఒక శబ్దము నన్ను తట్టి, బయట ఎవరో తలుపు తడుతున్నట్లుగా నాకు శబ్దం వచ్చేసింది. ఆ రాత్రిలో గాఢ నిద్రలో ఉన్నాను నేను. శబ్దం వచ్చేసింది, బయటికి వెళ్ళాను. నేను లేచినానని మా కుమారుడు కూడా బాత్రూమ్కి వెళ్ళాడు లోపలికి. నేను ఇక్కడ, వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా పడిపోయాను. ప్రభు లేడు అక్కడ. ఎవరు చూపించారు? బయటికి వెళ్తే ఎవరు లేరు. 2:30, 3 గంటలకు ఎవరు కొడతాడండి? ఎవరు కొట్టలేరు. ఇలాంటి అనుభవాలు మన జీవితంలో ఎన్నోసార్లు జరిగి ఉంటాయి, కానీ విశ్వాసం ఉంచలేదు అనుకుంటా. ఇదే కదా విశ్వాసం ఉంచలేదు. చూసాము, అనుభవించాము, దాటిపోయిన తర్వాత మర్చిపోయాము. నా అదృష్టం అనుకుంటాం. అక్కడ ఏం చెప్తాం ఇతరులకు? నా అదృష్టం బాగున్నదమ్మా, నేను బతికిపోయాను అంటావు, కానీ నా దేవుడు నాకు తోడై ఉన్నాడమ్మా, నేను బ్రతికాను. ఇది విశ్వాస జీవితంలో పలకవలసిన మాట. అదృష్టము అనేది లేదు ఇక్కడ. నీ కాలగతులన్నీ ఆయన చేతిలో ఉన్నవి.
నీకెవడు ఎంత అదృష్టం చెప్పినా మన కాలుగతులన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన త్రిప్పితేనే తప్ప మారిపోవవి. మరణ దినాన్ని కూడా మార్చే శక్తి గల దేవుడు ఆయన. భక్తుల మరణము ఆయన వశములో ఉన్నది అని వ్రాయబడింది కీర్తనల్లో. మరణ దినమును కూడా మారుస్తాడు ఆయన. అంత శక్తి గలవాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు, మరణానికి సమీపించాడు, మరణ దినం ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ ఏం చేశాడు? దేవుడు మార్చేశాడు. అది దైవశక్తి. ఇలాగూ నడిపించిన దేవుణ్ణి వారు విశ్వాసం ఉంచలేదు అంటే ఎంత బాధ కలుగుతుంది. మన జీవితాల్లో ఎప్పుడైనా ఇది జరిగిందా? అలాగూ నడిపించిన దేవుని అందు ఎలా విశ్వాసం ఉంచుతున్నాం మనం? ఎంతటి విశ్వాసం ఉన్నది మనకు? ఆ విశ్వాసముతో బ్రతుకుతున్నామా? ఇంకా ఏమన్నాడంటే, విశ్వాసం ఉంచలేదు 33వ వచనములో అది ఉన్నది కదా, కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని అన్నాడు. విశ్వాసం ఉంచక అలాగే ఉండిపోలేదండి. వారెంత భయంకరమైన పరిస్థితికి దిగజారిపోయారు చూడండి. వారు చెప్పిన మాటలు అంటే వారు మాట్లాడారు. మాట్లాడుతుండగా దేవుడు విన్నాడు. మనం అనుకుంటాం ఎవరు వినరు, ఎవరు వినరు అనుకుంటాం. ఉన్నవారిని సంతోషపరిచే మాటలు మాట్లాడితే అప్పటికి నిన్ను మెచ్చుకుంటారో ఏం చేస్తారో, కానీ దేవుని సన్నిధిలో దోషులం అవుతాం మనం. ఈనాడు మెచ్చుకున్నవారు రేపు తెల్లారి అవే మాటలతో నిన్ను ఓడుస్తారు. జ్ఞాపకం ఉంచుకోండి ఎలా విశ్వాస జీవితంలో కొనసాగుతున్నామో. ఈరోజు అన్యుల్లో కలిసి అన్యుల వలె మాట్లాడి అన్యులను సమర్థించి రేపు 10 రోజుల తర్వాత మళ్ళీ విశ్వాసంతో మాట్లాడితే నువ్వేం చెప్తావు? మొన్న మాతోనే ఉన్నావు, నువ్వు మాలాగే అనుసరించావు. యెహోవా వారి మాటలు విన్నాడు. వారి ప్రవర్తనే కాదు, వారు విశ్వాసం ఉంచలేదు, వారి హృదయాన్ని ఎరిగినవాడు. రెండవది మాటలు విన్నాడు. ఏం మాట్లాడారు వారు? ఏం మాట్లాడారు? మనం చూస్తూ చదువుతూ వచ్చాం కదా, మనము ధ్యానిస్తూ వచ్చాము. సనుక్కున్నారు, మేము వెనకకి వెళ్ళిపోతామన్నారు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాడన్నారు. ఎన్ని మాటలు అన్నారు ప్రభువుని, ఎన్ని మాటలు అన్నారు. మాటల విషయము జాగ్రత్తగా ప్రియులారా. మాటలను బట్టి తీర్పు తీరుస్తాడు దేవుడు. ఎక్కడ మాట్లాడుతున్నా అయ్యో నేను తప్పైంది ప్రభువా నేను ఒప్పుకుంటానంటే చాలామంది ఎరిగి మాట్లాడతారు, మళ్ళీ నేను ఒప్పుకుంటాను దేవుని దగ్గర అంటారు. ఏమన్నంటే ఇది ఎలాంటి జీవితం, ఎలాంటి అవిధేయతనో ఆలోచించండి. అన్నీ తెలిసి మాట్లాడతారు. మనలాంటి వారు, నాలాంటి వారు హెచ్చరిస్తే నేను మళ్ళీ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటానంటారు. ఒప్పుకోగానే అయిపోతుందా? గ్రంథాలు లిఖించబడతాయి. అక్కడ గ్రంథాలు లిఖించబడతాయి. జాగ్రత్తగా మలాకి గ్రంథములో ఒక గ్రంథము వ్రాయబడుతూ ఉన్నది. తన యందు భయభక్తులు గలవారు మాటలాడుచుండగా, సంభాషణ చేయుచుండగా ఆయన వినుచుండెను. మలాకి గ్రంథం ఆఖరి అధ్యాయం, 3వ అధ్యాయం అనుకుంటాను. ఆఖరి అధ్యాయం 4వ అధ్యాయం, చాలా చిన్న అధ్యాయం. అక్కడ గ్రంథము వ్రాయబడుచుండెను అని రాయబడింది. ఎవరు మాట్లాడుచుండగా? తన యందు భయభక్తులు గలవారు. ఇక్కడ భయము భక్తితో కూర్చున్న మనము బయటికి వెళ్ళి ఏది మాట్లాడినా, ఎక్కడ ఏది మాట్లాడినా అదంతా దేవుడు ఆ గ్రంథములో వ్రాసుంచుతాడు. మా చేర్చోళ్ళు లేరు, పర్వాలేదు. ఎవరు వినలేదు, పర్వాలేదు. అమ్మ నువ్వు ఉన్నావు కానీ ఎప్పుడన్నా వాళ్ళతో చెప్పేవు, మళ్ళీ అక్కడ ఎప్పుడన్నా చెప్పేవు బాగుండదు, మళ్ళీ సార్ అడుగుతాడు. ఇలాంటి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనుషులతో మనము తప్పించుకోవచ్చు, కానీ దేవుని గ్రంథములో లిఖించబడిన తర్వాత దాన్ని మార్చలేము. అందుకే జీవ గ్రంథము తెరవబడుతుంది, గ్రంథాలు తెరవబడతాయి. ప్రకటన గ్రంథం చూద్దాం. గ్రంథాలు తెరవబడతాయి. ఏముంది ఆ గ్రంథాల్లో అంటే, వీరు చెప్తారు జీవ గ్రంథంలో మా పేరు లేదని. అక్కడ ఏడ్చేవారు ఉంటారు. మేము ఇంతకాలం రక్షింపబడ్డాము, ఎప్పుడో మా తాతల కాలంలో రక్షింపబడ్డాము, చిలుకరింపు బాప్తీసం తీసుకున్నాం, విశ్వాసం ఉంచాం, ఏదో బాప్తీసం తీసుకున్నాం, మేము ప్రభువు నమ్మాం, ప్రభువులోనే బ్రతుకుతున్నాం. సిఎస్ఐ ఏదో ఎస్ఐ ఏది చెప్పినా నేను క్రైస్తవుడిగా బ్రతికాను, క్రైస్తవుడిగా నన్ను బాక్స్లో పెట్టి నన్ను పంపించేశారు.
నేను క్రైస్తవుడనే, అయినా నా జీవ గ్రంథంలో పేరు లేదే. సార్ పేరు లేదెందుకు, మళ్ళీ ఒకసారి చూడంటే కొన్ని గ్రంథాలు తీసి చూపెడతాడు. ఆ గ్రంథాల్లో ఉంటుంది మన పేరు. జాగ్రత్తగా మన విశ్వాస జీవితం మనలను ముందర ఉండి నడిపించిన నాయకుడు కాదన్నాడు. మిమ్మును, ఆ దేవుణ్ణి మీరు విశ్వాసం ఉంచలేదు. నాయకుడు ఈరోజు ఉంటాడు, పోతాడు. నాయకులు మారుతారు, ఆ ప్రభువు నడిపించేవాడు మారడు. యోర్దాను నది దాకా మోషే నడిపించాడు, యోర్దాను అవతల యెహోషువ నడిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజల కాలంలో న్యాయాధిపతులు నడిపించారు, రాజులు నడిపించారు. నడిపించేవారు మారిపోయినా మన ముందుండి నడిపించే దేవుడు మాత్రము మారడు. ఆయన యందు విశ్వాసం ఉంచి బ్రతకాలి. ఈ కారణమంతా, ఆ మంచి దేశానికి వెళ్ళని కారణమంతా వారు విశ్వాసం ఉంచలేదు అన్నాడు, మొదటి మాట. రెండవది, వారు మాట్లాడుకున్నారు. ఆ మాటలు దేవుడు విన్నాడు. లేదు నేను అనలేను అనడానికి లేదు అక్కడ. దేవుడు వారి మాటలు విన్నాడు. సంఖ్యాకాండములో మిర్యాము అహరోను కలిసి మాట్లాడితేనే విని వెంటనే వారిని గద్దించాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ మాట్లాడుచుండగా ఎన్నోసార్లు దేవుడు తపన పడ్డాడు, దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు, కోపానికి వచ్చాడు, ఉగ్రత చూపించాడు. మోషే అడ్డుపడ్డాడు. కాబట్టి ఇంతదాకా వచ్చారు వారు. ప్రియులారా, మన స్థితి ఎలాగున్నదో చూడండి. కనుక వీరిని ఏం పేరు చేశాడు? ఇప్పుడు 35వ వచనములు ఏమన్నాడు? ఈ చెడ్డ తరము వారు అన్నాడు. 35వ వచనం చూడండి, ఈ చెడ్డ తరము వారిలో అన్నాడు. ఎంత దిగజారిన స్థితి! చెడ్డతరం అయిపోయారు. అబ్రహాము సంతానము ఈరోజు దేవుడు వారిని గురించి ఏమంటున్నాడు? చెడ్డతరము వారైపోయారు. ఆశీర్వదించబడిన తరం అది, ఆశీర్వదించబడిన సంతానం. అబ్రహాములో దేవుడు ఆశీర్వదించాడా లేదా చెప్పండి? వాగ్దాన ప్రజలు వారు. ఎక్కడ పోయినా మేము వాగ్దాన ప్రజలం, మేము ప్రత్యేక ప్రజలం, మేము యూదులం, మాకు ఇవి తగవు, వాగ్దానాలు ఉన్నాయి, ఆజ్ఞలున్నాయి, విధులున్నాయి, అన్నీ చెప్పుకుంటూనే తిరుగుతున్నారు. కానీ ఎలా మారిపోయారంటే చెడ్డతరము మారిపోయారు. చెడ్డతరము. ఇంతకంటే భయంకరమైన మాట ఏదన్నా ఉంటుందా? క్రొత్త నిబంధనలో విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అన్నాడు. ఎవరిని? విశ్వాసులనే. మనలను గురించి దేవుడు ఎలా స్టాంప్ వేసేస్తాడో తెలియదు. వారిని చెడ్డతరము వారలారా అని డిసైడ్ చేసేసాడు. అందుకే ఈ చెడ్డతరము వారు, వీరిలో నుండి ఎవడు అక్కడ ఆ దేశాన్ని చూడడు. ప్రభు అనేకసార్లు క్రొత్త నిబంధనలలో విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అని గద్దించాడు, అల్ప విశ్వాసి అని గద్దించాడు. వారు మార్పు చెందారు. ఈరోజు మనలో మార్పు రావాలి. ఇలాంటి స్టాంప్తో మనం బ్రతకలేము. చెడ్డతరం వారలారా అంటే ఎక్కడ పోతాం? అక్కడికి. ఈ తరం అక్కడ చూడదు అని చెప్పాడు. వారిలో ఇప్పుడు ఒకరిని దేవుడు కనుగొన్నాడు. ఎవరు వారు? యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునూ చూడడు. ఇంత ఖచ్చితంగా చెప్పాడు. 1 in lakhs. ఎంత? 1 in 100 కాదు, 100లో ఒకడు కాదు, లక్షలలో ఒకడు యెఫున్నె కుమారుడైన కాలేబు అన్నాడు. ఎంత గొప్ప సంగతి! ఇంతమందిలో దేవుడు ఒకరిని పిలిచి, ఈ 100 మందిలో ఒకరిని పిలిస్తేనే ఎంత ఆనందం! లక్షల మందిలో ఒకరిని గూర్చి చెప్తున్నాడంటే ఎంత గొప్ప వ్యక్తి అయి ఉండాలి. ఇతన్ని గూర్చిన ఆలోచన ప్రభువులో ఎలాగున్నది? ఆయన హృదయము కాలేబు పట్ల ఎలాగున్నది?
దేవుని హృదయాన్ని తాకిన వ్యక్తి యెఫున్నె కుమారుడైన కాలేబు. ఎక్కడ కనిపించడు మనకండి, ఎక్కడ కనిపించడు. ఈజే మరుగుగా ఉన్నవాడు కనిపిస్తాడు ఎక్కడైనా? నెవర్. ప్రారంభము నుండి ఎక్కడ కనిపించలేదు మనకు. కనిపించకుండానే భక్తి జీవితంలో ఉన్నవారు ధన్యులు. కనబడాలని భక్తి కనపరిచే వారి భక్తి మాయమైపోతుంది కొన్నిసార్లు. భక్తి ఎప్పుడు కనిపించాలని కాదు, కనిపించకుండానే భక్తి జీవితంలో ఉన్నవారు ధన్యులు. చాలామంది కనబడాలనుకుంటారు. నేను కనిపిస్తే నేను భక్తి గలవాడని అనుకుంటారు. నేను కనిపిస్తే నేను సమ్ ప్రామినెంట్ ఒక విశ్వాసిని అనుకుంటారు. చాలా క్రైస్తవ లోకములో ఇలాంటివి ఎన్నో అపవాది నింపేశాడు. కనుక చాలామంది చాలా చోట్ల బయట జీవితం ఎలాగున్నా చర్చికి వచ్చేసరికి సూటు బూటు వైటు వేసుకొని ప్రామినెంట్గా నిలబడి పక్కకు ఇటుపక్కలో అటుపక్కలో ముందరో నిలవబడగోరుతారు, ఉండగోరుతారు, అన్నీ చేయగోరుతారు. ఇదే భక్తి జీవితం అని అందరూ తెలుసుకోవాలనుకునే భ్రమలో ఉండిపోతారు చాలామంది. కాలేబు అలాగే ఎప్పుడూ కనిపించలేదే. 12 గోత్రాలలో ఎన్నడూ కనిపించలేదు. ప్రారంభంలో యెహోషువ ఉన్నాడు, మోషే పరిచారకుడిగా కొనసాగుతున్నాడు. ఇద్దరు వ్యక్తులు చాలా అద్భుతమైన సూచనలుగా ఉన్నారు ఈరోజు విశ్వాసంలో. అదే నేను చెప్పాలనుకుంటున్నా, కానీ అది మళ్ళీ వెనకకు పోతున్న ఆ సబ్జెక్ట్. కానీ అది తప్పకుండా దాన్ని ముందుకు తీసుకొచ్చి దాన్ని ధ్యానిస్తాం. మరుగుగా ఉన్నవాడు కాలేబు, దేవుని దృష్టిలో కనబడుచున్నవాడు. మరుగుగా ఉంటే నేను ఎవరికి కనిపించను అనుకుంటే ఏం పర్వాలేదు, కనిపించకపోయినా పర్వాలేదు. ఎవరు మనకు పెద్ద కిరీటాలు పెట్టేది ఉన్నది. కిరీటములు తరతరములు ఉండునా అన్నాడు. కిరీటాలు ఆశించే వారికి ఒక మాట ఉన్నది సామెతల గ్రంథములో, కిరీటములు తరతరములు ఉండునా అన్నాడు. ఉండవు కదా. ఏ రాజు కిరీటము శాశ్వతంగా ధరించుకొని ఉన్నవాడు లేడు. దావీదు లాంటివాడు చనిపోయాడు, సొలొమోను లాంటివాడు చనిపోయాడు. గొప్ప గొప్ప రాజులందరూ కిరీటాలను విడిచిపెట్టి ముగించేశారు తమ జీవితాలు. ఈ కిరీటాలను కొరకు కాదు, మన గొప్పతనము కొరకు కాదు. కనబడకుండా భక్తి జీవితములో ఉన్నవాన్ని ప్రభు దృష్టిస్తాడు, ప్రభు చూస్తాడు. ఆ భక్తి జీవితాన్ని కలిగి ఉంటే చాలు మనకు. అంత లక్షల మందిలో దేవుడు ఒకరోజు అతన్ని ఏం చేస్తాడు? తీసుకొస్తాడు, వెలుగులోనికి తీసుకొస్తాడు. అందుకే అన్నాడు కదా, కొత్త నిబంధనలో ఒక వాక్యం ఉన్నది, ఒక మాట తరచుగా ఉంటుంది మనకు, తరచుగా ఉంటుంది. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. ఇది చాలాసార్లు ఉన్నది. మీరు పరిశుద్ధ గ్రంథము చదివితే క్రొత్త నిబంధనలో సువార్తలలో ఉన్నది. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికల్లో కూడా కనిపిస్తుంది మనకు. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు. కనుక హెచ్చింపబడడానికి ఏమి ప్రయాసపడిన అవసరం లేదు. కాలేబు వలె మరుగుగా ఉండి భక్తి జీవితం కాపాడుకుంటే చాలు. ఇతనిలో ఉన్న భక్తి జీవితం ఏంటి? 12 గోత్రాలు ఉన్నాయి. ఏ గోత్రానికి చెందినవాడు చెప్పండి? ఈయన కాలేబు యూదా గోత్రమునకు చెందినవాడు. ఎంత గొప్ప గోత్రం అది! ఏ గోత్రానికి చెందినవాడు చూడండి, యూదా గోత్రము. యూదా గోత్రపు సింహము ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ గోత్రములోనే ప్రభు రావడానికి ఇష్టపడ్డాడు. ఆ గోత్రానికి చెందినవాడే కాలేబు. ఆ గోత్రానికి చెందినవాడే దావీదు. ఆ భక్తుల గుంపులో ఉంటే చాలు. నాలో నుండి, నా సంతానములో నుండి ప్రభు ప్రకటించబడాలి, నాకు అంతే చాలు. ఈరోజు ప్రభు మళ్ళీ జన్మించడు మన సంతానము నుండి, కానీ ప్రభు ప్రకటించబడతాడు. అది కోరుకోవాలి. యూదా గోత్రము నుండి దేవుడు లోకరక్షకుడుగా వచ్చాడు, లోకానికి రక్షణ సిద్ధపరిచాడు. ఆ యూదా గోత్రము ధన్యమైంది. ఈరోజు నా గోత్రాలు ధన్యం కావాలంటే ఏం చేయాలండి? కోరుకోవాలి, ప్రభువా నా వంశము నుండి, నా గోత్రము నుండి, నా కుటుంబము నుండి
నీవు బయలుపడాలి, నీవు ప్రకటించబడాలి. ఇప్పుడు మళ్ళీ జన్మించడం కాదు, ఎవరికో జన్మించిరా ప్రభువా, ఈయన కడుపున పుట్టిరా, నా బిడ్డల కడుపున పుట్టిరా అని ప్రార్థన కాదు. నా బిడ్డల కడుపులో నుండి నిన్ను గూర్చిన వార్తలు వినిపించు ప్రభువా, అంతే చాలు, అంతే చాలు. అందుకే దావీదు ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ నా కుటుంబము ఎక్కడుండాలి? ఎక్కడుండాలండి? సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 2వ గ్రంథములో ఉన్నది, నిత్యము నీ పాదముల యొద్ద నా కుటుంబం ఉండని ప్రభువా, అంతే చాలు. ఎంతమంది కుమారులు ఉన్నారు దావీదుకు? ఏం కోరుకున్నాడు? కేవలము నీ పాదముల యొద్ద నా పిల్లలందరూ, నా కుటుంబం ఉండాలి, వారు ఆశీర్వదింపబడాలి నీ దగ్గర. ఇంత కోరుకున్న, ఒకటే మాట కోరుకున్నాడు దావీదు. దేవుడు ఎంతగా తన కుటుంబాన్ని హెచ్చించాడంటే, తన తర్వాత సొలొమోను అతని కంటే గొప్ప రాజుగా ప్రఖ్యాతి చెందాడు జ్ఞాన విషయంలో. అతని గోత్రములోనే ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించాడు. యోసేపు కుమారుడు అనబడలేదు ప్రభు, దావీదు కుమారుడు అనబడ్డాడు. దావీదు తర్వాత ఎన్ని తరాల తర్వాత ప్రభు జన్మించాడు. 1000 సంవత్సరాల తర్వాత ప్రభు ఆ గోత్రములో జన్మించిన 1000 తరములకు ముందున్న దావీదు పేరు చెబుతూ దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని పిలిచారు. దావీదు కుమారుడా కాదు కదా. ఆ ప్రార్థన విలువ, దావీదు కోరుకున్న ఆ కోరిక దేవుని సన్నిధిలో నా కుటుంబం ఉండాలి. ఈ ప్రార్థన దావీదు యొక్క గోత్రాన్ని ఎలా కాపాడుతూ వచ్చిందంటే, దావీదు తర్వాత ఈ గోత్రములో నుండి అనేకులు రాజులయ్యారు. కొందరు దుర్మార్గంగా ప్రవర్తించారు, కొందరు దేవునికి అనుకూలంగా ప్రవర్తించి పరిపాలన చేశారు. దుర్మార్గంగా ప్రవర్తించిన ఆ రాజులను దేవుడు ఎలా సహించాడంటే దావీదును బట్టి అన్నాడు. ఆ మాటలు మనకు దినవృత్తాంత గ్రంథంలో ఉంటాయి. దావీదును బట్టి ఈ దీపమును నేను నిలుపుచున్నాను అన్నాడు. లేకపోతే ఆర్పేయుటకు వారు పాత్రులు. కానీ దావీదు ప్రార్థన వారిని దేవుని సన్నిధిలో జ్ఞాపకముంచుకునేలాగున చేసింది. వారికి సమయమిస్తూ వచ్చాడు. మన పిల్లలను గురించి, మన కుటుంబమును గురించి మనకే కోరిక ఉన్నది. కాలేబులో చాలా అద్భుతమైన వాక్య ఉపదేశం ఉన్నది. ఆయన భక్తి జీవితం, ఆయన కోరికలు, ఆయన బలం, ఆయన శక్తి, అవన్నీ ధ్యానిస్తే అద్భుతంగా ఉంటాయి. ప్రభు చిత్తమైతే ముందు దినాల్లో ఇదే అంశాన్ని, ఇదే వాక్య భాగాన్ని మనం చదువుతుందాం. ఇదే వాక్య భాగాన్ని ప్రభు నడిపించినంత నేర్చుకుందాం. ఇందులో చాలా భాగం ఉన్నది. ప్రతి వచనములో ఒక అద్భుతమైన వాక్య ఉపదేశాన్ని దేవుడు ఉంచాడు. ఒకడు కాలేబు, రెండవ వాడు ఏమన్నాడు చూడండి. ఇంకొక ఎంత ప్రామిస్ చేశాడు చూడండి. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకు ఇచ్చేదనని ప్రమాణము చేసెను అని ఉన్నది. దేవుడు ఒక వ్యక్తితో ప్రమాణం చేయడం, అబ్రహాముతో చేశాడు, దావీదుతో చేశాడు, కొందరితో ప్రమాణం చేసి చెప్పాడు. అందులో ఒకడు కాలేబు. ఆ తర్వాత రెండవ వ్యక్తిగా దేవుడు ఎవరిని అన్నాడంటే, నీ పరిచారకుడు నాకు నూను కుమారుడైన యెహోషువ అన్నాడు. యెహోషువకు టైటిల్ ఏమున్నది చెప్పండి? ఇప్పుడే చదివినాం కదా. ఒకడు పరిచర్యలో ఉన్నవాడు, ఒకడు సామాన్య విశ్వాసగా ఉన్నవాడు. ఇద్దరిని గురించి ఆలోచన చేయొచ్చు మనం. పరిచర్యలో ఉన్నవారు ఎలా ఉండాలి,
సామాన్య విశ్వాస జీవితంలో ఉన్నవారు ఎలాగుండాలి? అందరికీ ప్రవేశం ఉన్నది. పరిచారకులకు ప్రవేశం ఉన్నది, విశ్వాసులకు, సామాన్య విశ్వాసులకు ప్రవేశం ఉన్నది. పరిచర్యలో అంటే పరిచర్య అంటే పరిచారకుడే కాదు, అందులో పెద్దలు, బిషపులు, అందరూ ప్రభు పనిలో సేవకులు అందరూ ఆ కేటగిరీకి వస్తారు. అదొక కేటగిరీ. యెహోషువ నాయకుల కేటగిరీ అది. ఇంకొకటి సామాన్య విశ్వాసుల కేటగిరీ. ఈ రెండు గుంపులు అక్కడ చేరిపోతాయి ఒకరోజు. ఈరోజు కూడా ఆ పరలోక రాజ్యంలో చేరేది అందరూ. ప్రభు పనిలో ఉన్నవారు చేరుతారు, వారే చేరుతారు అనేది కాదు. ఇప్పుడు యెహోషువ మాత్రమే చేరుతాడు అనుకోవడానికి ఏమి సందేహం లేకుండా దేవుడు ఇద్దరిని చెప్పాడు. ఒకరు యెహోషువ, మరొకరు కాలేబు. ఎందుకు వీరిని దేవుడు ఏర్పరచుకున్నాడు? సేవా జీవితంలో ఉండవలసిన వారు ఎలాగుండాలి? మామూలు విశ్వాస జీవితంలో ఉన్నవారు ఎలాగుండాలి? కాలేబు వలె నేర్చుకుందాం, ఇక్కడ యెహోషువ వలె నేర్చుకుందాం. అట్టివారి కొరకే దేవుడు ఆ దేశాన్ని ఏర్పాటు చేశాడు, కానీ ఈ చెడ్డతరము వారిలో ఎవ్వడు కూడా అది చూడడు అన్నాడు. అర్థమైందండి? ఈ సిద్ధపాటుతో మళ్ళీ వారం మనము ఈ వాక్య భాగాన్ని నేర్చుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలయ్యా. మీ మహాకృప చేతనే ఇదిగో ఈ పునరుత్థాన దినమందు మీ సన్నిధి భాగ్యము మాకిచ్చావు, ఆరాధించే కృపను అనుగ్రహించావు. శ్రేష్టమైన వాక్య ఉపదేశాలతో మమ్మను దర్శించి బలపరిచి మాకెన్నో సంగతులు నేర్పిస్తున్నావు ప్రభువా. స్తోత్రాలు. దినదినము మీ అందు ఆనందించే భాగ్యమునిస్తున్నావు, ఆనందముతో సహా బలమునిస్తున్నావు ప్రభువా. మీకు స్తోత్రాలు. కృతజ్ఞులము ప్రభువా. నిత్యము కృతజ్ఞులముగా బ్రతికే సహాయం మాకు అనుగ్రహించండి. అందరినీ దీవించండి. విన్న వాక్యాలు వృధాగా పోవు నాయన, అవి ఫలింపజేసే దేవుడవు మీరు. ప్రతి హృదయాల్లో వాటిని ఫలింపజేయండి. మమ్మను మీకు అనుకూలంగా, మీకిష్టంగా జీవించడానికి నడిపించండి. మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తున్నాము. అందరికీ మంచి ఆరోగ్యాలనివ్వండి. ప్రతి కుటుంబాలలో నెమ్మదినివ్వండి, సమాధానమునివ్వండి. నమ్మదగిన వాడవు ప్రభువా. పరిస్థితులు మాకు అననుకూలంగా కనిపించినా, నిరీక్షణ ఏమీ కనిపించకపోయినా, ఆనాడు ఏలియాకు 7 సార్లు వంగిన తర్వాత ఒక చిన్న అరచేతు లాంటి మేఘాన్ని చూపించావు, గొప్ప వర్షముగా కుమ్మరించావు. మాకు కనిపించకపోయినా మీరు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని మేము గుర్తెరిగి విశ్వాసముతో, ధైర్యముతో మీ అందు బ్రతుకుటకు నేర్పించండి ప్రభువా. స్తోత్రాలు నాయన. దూర ప్రయాణాలు చేసి వచ్చారు, తిరిగి క్షేమంగా తమ తమ ఇంటికి అందరినీ నడిపించండి. మీ చిత్తమైతే మరొకసారి మేమందరము కూడి మిమ్మల్ని స్తుతించే కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. లోబడా నొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపాను. లోబడా నొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపాను. అయినను నా మాట విననైతిరి, అయినను నా మాట విననైతిరి. మీరు నా తట్టు ముఖములనే త్రిప్పక అటు తిరిగే వీపులనే త్రిప్పారా. మీరు నా తట్టు ముఖములను త్రిప్పక అటు తిరిగే వీపులనే త్రిప్పారా. అయ్యో క్రైస్తవ సంగమా, అయ్యో దైవ జనాగమా, అయ్యో క్రైస్తవ సంగమా,
దుర్గమా అయ్యో దైవ జనాంగమా విశ్వాసము లేని మూర్ఖ తరము వరలరా విశ్వాసము లేని మూర్ఖ తరము వరలరా ఎంత కాలం మిమ్ము సాయింతును ఎన్నాళ్ళు మీతో నుండును ఎంత కాలం మిమ్ము సాయింతును ఎన్నాళ్ళు మీతో ఉండును అయ్యో భారతదేశమా అయ్యో దైవ జనాంగమా అయ్యో భారతదేశమా అయ్యో దైవ జనాంగమా. వందనాలు అందరికీ.